కేవలము రాగమునందును విరాగమునందును both in times of attachment and detachment, బాటయందును మాటయందును both in our behavior, conduct and in our word, మదియందును గదియందును in the mind and also in our dwelling place, రాగమునందును విరాగమునందును both in times of bondage and liberation. సర్వత్రా వ్యాపించినటువంటిది ప్రేమ ఒక్కటియే. It's a love that is pervasive everywhere. ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడాను గుర్తించుకోలేకపోతున్నాడు. This truth is not recognized by everyone. కనుకనే ఈనాడు మనం పెంచుకోవలసినటువంటిది ఈ జగత్తులో చెలరేగినటువంటి యొక్క దుర్మార్గములను దూరము గావించడానికి ప్రేమ ఒక్కటియే ప్రధానమైన అస్త్రము. In order to drive out the wicked mindedness and wicked activity, it is only this weapon of love which will be the solution to the present day problems. ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనం పొందే నిమిత్తమై మనం సరి అయినటువంటి యొక్క మార్గాన్ని అనుసరించలేకపోతున్నాం. In order to experience this divine love, we are not proceeding along the right path. ప్రేమనే దీనికి విత్తనము, Love is the seed, ప్రేమనే దీనికి అంశములు, and is the love that branches ప్రేమనే off. దీనికి ప్రశాంగములు, And it is only this love that branches off ప్రేమనే repeatedly. దీని పుష్పములు, Love is the flower, ప్రేమనే దీని ఫలం కూడాను. and it's the very love that is the fruit. ప్రేమ ఫలపు నిమిత్తమై ప్రేమ ఫలం నిమిత్తమై ఈ ప్రేమనే మనం అనుభవించాలి. And therefore, in order to experience, enjoy the fruit of love, we have to tread along the path of love. ప్రేమ అనేటువంటి విషయాన్ని ప్రతి మానవుడు కూడాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. Therefore, every person should make an attempt to know what love is. కానీ ఈనాటి మానవుడు But man today, ఆర్థిక నిమిత్తమై for financial gain, అర్థము కేవలము అధికారము ఈ రెండింటి నిమిత్తమై ప్రాకులాడుచున్నాడు. man today is struggling for money and position. అర్థము అధికారము రెండు ఉండవలసినటువంటిదే. Money and position are no doubt or needed, కానీ వీటికి కూడాను కొంత పరిమితం ఉండాలి. but they should be under certain limits. సస్యశ్యామలము గావించవలసినటువంటి సముద్రుడు తన పరిమితులను మీరినప్పుడు తనకు ఒక విధమైనటువంటి అపకీర్తిల పాలవుతాడు. Even the mighty ocean, if it crosses its limits, would be put to disrepute and defame. అమృతమైనటువంటి యొక్క దేహమునకు మనస్సునకు పుష్టిని సంతుష్టిని అందించేటువంటి ఆహారం కూడాను మితముగా భుజించినప్పుడే ఈ దేహము పరిపూర్ణమైనటువంటి యొక్క బలమును పొందుతుంది. This body and the mind, which are so important, should necessarily take food under certain limits, or else it would ఇది suffer. అమితమైనప్పుడు అనారోగ్యమునకు గురి చేసి అజీర్ణ వ్యాధి